ప్రభుత్వానికి ఏం ఆలోచన ఉంది తెలియదు నాకు. కానీ ఇప్పుడు మీరు నెగటివ్గా చూస్తున్నారు. నేను ప్రాజెక్ట్ బెనిఫిట్ మీరు అడగద్దు. ప్రాజెక్ట్ బెనిఫిట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. మనకేం నష్టం అవుతుందని మనం మాట్లాడాలి, అంతేగాని ప్రాజెక్ట్ బెనిఫిట్ అది ప్రభుత్వ నిర్ణయం. ప్రాజెక్టులు ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు రోడ్ వేస్తుంది అభివృద్ధికి. సో రోడ్ వేయద్దు అని అంటే ఆడ ఇబ్బంది పడేటోళ్ళు డెఫినెట్లీ దాని రైట్ కోసం కొట్లాడాలి, తప్పేం లేదు. అది ఇంపార్టెంట్. నేను అనేది కూలగొట్టకుండా ఉన్న స్థలంలోనే అడ్జస్ట్ చేసి కట్టొచ్చు కదా గవర్నమెంట్, అది మీరు క్వశ్చన్ చేయలేదు. నేను అదే ఒక్క నిమిషం అమ్మా, నేను అనేది అదే నేనేమంటున్నా, మా 450 కుటుంబాల అభిప్రాయమే కంక్లూడింగ్గా మేమందరం ఒక డిసిషన్ తోటి మాట్లాడతాం. అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఇది ఒక 6 ఎకరాలు, అది కొంచెం ఉంది, ఇది మొత్తం కలిపితే పెద్ద ప్రాజెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా ఒక ఆర్టిస్ట్గా నేను అనుకుంటున్నా. ఏదన్నా అభిప్రాయం ఇప్పుడు ఎందుకు ఇది అని అంటే అట్లా అవుతుందేమో అట్లా. సరే, ఒక సామాజిక సోషల్ యాంగిల్లో ప్రజల కోణంలో మనం ఆలోచించినప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి అన్న దాని మీద మనం ఫోకస్ చేయాలి. మనకు అన్ని అవసరాలన్నీ తీరిన తర్వాత పెద్ద డెవలప్మెంట్ మీద మనం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు వేరే వాటి మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు ఇంట్లో కూడా మనము కుటుంబము మన అవసరాలన్నీ తీరిన తర్వాత వేరే వాటి దృష్టి పోతుంది మనకి. అదేం లేకుండానే మనం 10 తులాల బంగారం కొనడానికి నిత్యం లేం కదా, లేకపోతే ఇంకోటి చేయడానికి చేయం కదా. నేను ఒకటి సో ఆ యాంగిల్, ఆ కోణం అయిపోకుండానే, అంటే మన ప్రజల అవసరాలు తీరకుండానే మూసి సుందరీకరణ చేయాలంటే ఫార్మా ఇండస్ట్రీ నుంచి వచ్చే నీళ్లు అందులోకి రాకుండా చూడాలి, చెరువుల నుంచి వస్తున్న లింకులను బాగు చేయాలి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. అదే నేను అనేది అదే. ఇప్పుడు నేను అనేది ఈ మూసీ ప్రాజెక్టులో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలున్నాయి, మీరు అన్నట్టు వాటర్ ప్యూరిఫికేషన్ ఉందా, ఇవన్నీ నాకు ఐడియా లేదు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది నేను చూడలేదు, నాకు తెలియదు. కానీ నేను అనేది ఏంటంటే అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ అంటున్నా నేను. కానీ అది ఎవరికి నష్టం జరగద్దు అంటు. సో ఎందుకంటే నేను కూడా నష్టపోయేవాడిని కదా. ఇప్పుడు నేను 80 దేశాలు తిరిగి వచ్చి అభివృద్ధి చెందిన దేశాలు చూసి నా దేశం కూడా అట్లా కనబడాలనేది నా కోరిక. అందుకని నేను ఆ కాంటెక్స్ట్, ఇప్పుడు పాపం ఆవిడ ఆవేదన ఉంది, అది 100% కరెక్ట్. కానీ ఇప్పుడు నేను ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తిగా నా భారతదేశం కూడా అభివృద్ధి చెంది ఒక అమెరికా లాగాను మనోళ్ళు అక్కడికి పోవడం కదా, వాళ్ళే ఇక్కడికి వచ్చే విధంగా మనం తయారు కావచ్చు కదా అని నా అభిప్రాయం, నా డ్రీమ్ అది. అట్లా విద్యాలయాల అభివృద్ధి అవసరమా, విగ్రహాల అభివృద్ధి అవసరమా? దానికే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము మన గొప్పతనం బయటికి చెప్పాలంటే మనం చినిగిపోయిన బట్టలతో పోతే ఏమంటారు, మాట చెప్తారు. సో ఇమీడియట్గా ఒక నెగిటివ్, అరే వీడు తక్కువ ఉన్నాడు కాబట్టి. గాంధీ మనవాడు ఇదంతా చూసిన తర్వాత ఆయన ఎక్కడో ఉందని ఒక ట్వీట్ చేసిండు, అవసరం లేదు మాకు ఇది, మాకే ఇష్టం లేదు ఇది, పేదల ఇల్లు కూల్చి విగ్రహం పెట్టుడైంది, గాంధీ కూడా ఒప్పుకోడు ఇది అని అంటున్నాడు. అండ్ డెఫినెట్లీ ఆయన ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి. డెఫినెట్లీ ఆయన అభిప్రాయం ఆయన డెఫినెట్లీ చెప్పిండు. నేను సామాజిక కోణం మాట్లాడట్లేదు, ఒక ఎస్థెటిక్ వాల్యూ అండ్ మన భారతదేశ యొక్క ఇంపార్టెన్స్ ఎస్థెటిక్గా కూడా సో ఉండాలి అనేది నా అభిప్రాయం. సో అది ఈ ఎవరెవరికైతే ఇబ్బందులు అవుతుందో అవన్నీ ప్రాపర్గా హ్యాండిల్ చేసుకొని అభివృద్ధి చెందాలి. సో మనం తింటలేమని చెప్పి మనం కావాల్సిన ఇంపార్టెంట్ చూయించుకోకుండా ఉండలేం కదా, తప్పనిసరి. ఇప్పుడు మనం పెళ్ళి చేసినప్పుడు ఆర్భాటాలు చూపించాల్సి వస్తుంది. సో మరి ఆర్భాటాల్లో ఇంట్లో ఉన్నదా లేదా అనేది ఎవరు చూస్తారు? కానీ ఆర్భటం అనేది కూడా ఇంపార్టెంటే. ఆత్మహత్యలు అయితే అంటున్నా నేను అనేది, ఇంతకుముందు చెప్పిందే అది. ఇంతకుముందు నేను అదే చెప్పిన. ఇప్పుడు అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఇది మరీ మనం తింటలేం కదా అని బట్టలు చెప్పుకొని బయట కనబడితే మనకేం వాల్యూ ఉండదు కదా, గౌరవం ఇయ్యరు కదా. ఇక ప్రాజెక్టు వివరాలు నాకు తెలియదు. సో ఒకవేళ ఇక్కడ ఏమన్నా పెద్ద ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ కడుతుండ్రా, మహాత్మా గాంధీ కడుతుండ్రా, లేకపోతే ఏం కడుతుండ్రు మాకు ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అది ఏ రకంగా ఉంటుంది నాకు తెలియదు, ఆ ప్రాజెక్టు చూస్తే కానీ మనం అసెస్ చేయడానికి లేదు. కానీ నేను ఒక ఆర్టిస్ట్గా అద్భుతంగా ఉండాలి, నీట్గా ఉండాలి, సో బ్యూటిఫుల్గా ఉండాలి నా దేశము, నా ప్రాంతము, నా హైదరాబాద్ కూడా ఉండాలి అనుకుంటున్నాను.